లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో. అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి, ధన సంబంధించిన విషయం కానివ్వండి, లేనట్లయితే పిల్లలకు కొంతమందికి చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి, అదేవిధంగా వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అసలు 12 లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి పరిహారం ఏమిటి, దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే, మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకుంటే మరి ఇక్కడ రాహు ప్రభావం చూపిస్తాడు. అయితే ఇది ఇవాళ రేపు అంతా కూడా విదేశీ యోగాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ధనస్సులో రాహు ఉన్నప్పుడు విదేశీ యోగాన్ని ఇస్తాడు. ఒకప్పుడు అంటే దేశదిమ్మరి అనేవారు, గురుచండాల యోగం ఏర్పడిపోయింది అనేవాడు. అంటే ఇప్పుడేంటి, గురుచండాల యోగం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే, జీవుడు తన ఊర్లోనే తన దగ్గర ఉండట్లేదు, రకరకాల ఖండాంతరాలు దాటి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. అందుకని ఏమవుతుంది, అది విదేశీ యోగాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, గురురాశుల్లో రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం సెల్ లెవెల్లో ఒక్కోసారి డిస్టర్బ్ కూడా చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి హెల్త్ పరంగా కూడా ఏంటి, సెల్స్లో ఏదైనా పాడైంది, క్యాన్సర్స్ లాంటివి, తర్వాత సెల్ అంత బలంగా లేదు, అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళకి సెల్ ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళకి సెల్ ఇన్సులిన్ తీసుకోదు, ఇట్లాంటి లెవెల్లో అది కొంచెం ఇది ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, అయితే వీళ్ళకి రాహు ఉన్నప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. కొంచెం ఏంటంటే కొంత డీఫేమ్ అయ్యి మళ్ళీ ఫేమ్లోకి వెళ్తారు. ఇది యాక్చువల్గా జరిగేటువంటిది రాహు కనుక గురు రాశుల్లో ఉంటే. బట్ యాక్చువల్గా ఎక్కువ ఏ రాశుల్లో ఉంటే దీని ప్రభావం ఉంటుందంటే, ఒకటి పంచమం, అంటే మేషంలో వెళ్ళున్నాడు, ధనస్సు నుంచి పంచమం అనేటువంటిది మేషం అవుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్నేహితులతో కానీ, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, సినిమా ఫీల్డ్స్లో ఉన్నప్పుడు కానీ, షేర్ మార్కెట్ విషయాల్లో కానీ, అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, సంతానాన్ని పొందేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదే 12లో ఉన్నాడు అంటే కుజుడికి మరొక రాశి ఉందిగా. ముఖ్యంగా ఏంటంటే కుజరాశుల్లో ఉండడం వల్ల ఎక్కువ సర్పదోషం ఏర్పడుతుందని అనుకున్నాం. కాబట్టి కుజుడికి మరో రాశి అయినటువంటి 12లో ఉన్నాడు అనుకోండి రాహు, అక్కడ కూడా ఇస్తాడు విదేశీ యోగాలు. కాకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. అక్కడ 12వ స్థానం అనేటువంటిది ఫాదర్ యొక్క ప్రాపర్టీ. ఈ 12లో రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే, మీకు తండ్రి ఆస్తి మీరు ఎక్కడో యూఎస్లోనే ఎక్కడో ఉన్నారు, ఎందుకంటే 12లో రాహు ఉంటే విదేశీ యోగం కూడా ఇస్తాడు కదా. మరి అక్కడెక్కడో ఉంటాయి, ఇక్కడ ఇండియాలోనో లేకపోతే ఇంకేదో దేశంలోనో ఇంకో ఏదో రాష్ట్రంలో అనుకుందాం, అక్కడ మీ తండ్రి యొక్క ఆస్తిని ఎవరో కబ్జా చేసుకుందామని చూడటము, దాని మీద ఏదో కేసెస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏమిటి, 12లో రాహు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులది కానీ మీ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి ఎక్కడైనా ఉంటే దాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. ధనస్సు లగ్నం వారు అలా చేసుకున్నట్లయితే మీరు ఏదో విదేశాలు తిరిగి వచ్చేసరికి అక్కడ ఏదో ఇల్లు కట్టి ఉంటుంది, తీరా చూస్తే ఇంకో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కట్టేస్తారు. ఈ జాగ్రత్త తీసుకోండి. ఇక అష్టమంలో రాహు, మీకు అష్టమంలో రాహు ఉన్నాడు అంటే కర్కాటక రాశి అవుతుంది ధనస్సు వారికి అష్టమం అనేటువంటిది. ఈ అష్టమంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే, ఇది వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీటి గండము అంటారు అష్టమ రాహు ఉన్నప్పుడు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ నీటి గండము అంటే, అక్కడ అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాశుల్లో ఉన్నాడు, ఆ రాశిలో ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, అది ఎక్కువ జలతత్వ రాశి అయి ఉండి ప్రమాదాన్ని ఎక్కువ సూచించేటువంటి రాశి అయితే అప్పుడు ఎక్కువ నీటి గండాలు ఉంటాయి. బట్ అదర్వైజ్ ఏమవుతుంది, జస్ట్ ఏదో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, ఏదో కొంచెం నీళ్ళల్లో కింద పడడం, ఇట్లాంటివి ఉంటాయి, అంతకుమించి ఉండదు. అదే మరి మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రాహు ఉన్న ప్రదేశంలో ఉండే రవెల్లి మళ్ళీ కేతుతో కలిస్తే మాత్రం తండ్రితో దూరంగా ఉండడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, ఇట్లాంటివి.
అయితే ఇప్పుడు మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి? సింపుల్గా ఏం లేదు. ఈ పంచమంలో రాహు ఉన్నప్పుడు కాస్త ముఖ్యంగా సంతానం విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను. కాబట్టి చాంటింగ్ చేయడమే దుర్గానామాన్ని రోజు ఒక 20 నిమిషాలు చేయండి, క్లియర్ అవుతుంది. 12లో రాహు ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. అష్టమ రాహు ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో రాహు ఉన్నప్పుడు జలగండాలని చెప్పాం కదా, ఈ జల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నదులు అవి ఉంటాయి, కొంచెం దూరం నుంచి మరి నీళ్ళలో దిగద్దు, దూరం నుంచి దీపాన్ని వదలండి. అదే భాగ్యంలో రాహు ఉంటే కనుక మీరు పర్టికులర్గా దుర్గా ఆలయాలకు దూరంగా ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు, వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్పసూక్త పారాయణము, అగ్నిసూక్త పారాయణం చేసుకుంటుండాలి. ఇది పారాయణం అంటే వినడం కానీ, లేకపోతే ఇంట్లో పారాయణం చేసి అభిషేకం చేయడము, ఇట్లా రకరకాలు ఉంటాయి, హోమం చేయడం. అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి, అందులో రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో, అది రాగి చెంబు కానివ్వండి, స్టీల్ చెంబు కానివ్వండి, ఏదైనా చెంబు కావచ్చు, దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు, గంధము, ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో, రావి చెట్టు మొదల్లో వేయచ్చు, లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు. దీంతోపాటు ఇంకొక పని చేయాలి. ఏమిటది అంటే ముఖ్యంగా 4 గ్రహాలు ఏమిటవి? కర్మకారకుడైనటువంటి శని భగవానుడు, అంటే మన కర్మ బట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి, కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి, మరియు కుజుడికి, కుజగ్రహానికి, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా కాదండి, నా పర్సనల్ చార్ట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి, దట్ ఈస్ డిఫరెంట్. మీ పర్సనల్ చార్ట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది, దానికి దానం చేయాలా, చాంటింగ్ చేసుకోవాలా, లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు, ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల, ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి, మీ జన్మజాతకంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సన్ పాడయ్యాడు, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసుకోవచ్చు, రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము, వేరే వేరే పనులకు వెళ్తుంటాం, అలా కదా. ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్, లేదా ఒక పెళ్లి చూపులు, లేనట్లయితే ఒక సంథింగ్, ఒక మాట్లాడుకోబోతున్నాం, ఒక డీల్ చేయబోతున్నాం, అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి. అలాగే మూన్ పాడయ్యాడు, వైట్ కలర్ వేసుకోకండి. మార్స్ రెడ్ కలర్, మెర్క్యూరీ అంటే బుధుడు గ్రీన్ కలర్, మార్స్ అంటే కుజుడు, మెర్క్యూరీ అంటే బుధుడు. అలాగే అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్, శుక్రుడు అగైన్ వైట్ కలర్, రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు, కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలుగా. ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ పాడైతే ఆ కలర్స్ వాడకండి. అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి, అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు వీనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు, పాపగ్రహాల మధ్యలో లేడు, శుభగ్రహాల మధ్యలో ఉన్నా అంటాం. అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి, అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడు శని ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి. ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటివి మనుషుల మీద పగబట్టవు, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము, ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు. అంత మాత్రం చేత బ్యాంకు వాడు మన మీద ఏదో పగున్నట్టు కాదు కదా. మీరు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి, మీరు కడతారు, క్లియర్. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి, బ్యాడ్ కర్మలు ఉంటాయి, అది అందరికీ ఉంటుంది, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది. అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మ నువ్వు తీర్చుకో అంటుంది. అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు,
అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటిమాటికి. అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు, వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతుంటాడు. అంటే ఏమిటి, నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు, మీరేం బాధపడక్కర్లేదు. వివాహానికి సంబంధించిన ఒక మంత్రం, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. అలా కాదండి, జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. ఇలాగా 1-2 కాదు, మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు, ఒక్కొక్క నామం ఒక అద్భుతం. అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది. మనం ఏ మంత్రం చేసుకున్నా దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా, కానీ లలితాసహస్రనామాలకి ఎక్కువగా ఉంటుంది. లలితాసహస్రనామాలు చేసుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది. కాబట్టి చేయండి. అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా, ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటిపూట ఉండండి. అంటే ఒంటిపూట అంటే తెలుసు కదా మీకు, పొద్దున్న తినకుండా మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు కొంతమంది. కానీ ఉపవాసం, కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి. శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను, రుణ సంబంధించినవి రాకుండాను, శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన. అంటే రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే. దాని మీద ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది. మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి? మినిమం 40 to 45 minutes ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు. కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని, అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు, ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి. పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల. సో ఇది చేయండి. మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటిమాటికి చాంటింగ్ చేయకండి. ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి. ఇబ్బందులతో ఉన్న ప్రతి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే, అమ్మో ఇబ్బందుల్లో ఉన్న ఎలాగ అనుకుంటారు. కాదు, ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది, ఈ మార్గంలో క్లియర్ అవుతుంది, నేను ఇంత మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది, నేను ఈ దేవతా స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది, నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది. ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి, ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.